టు వరంగల్ దర్శన్. ఈరోజు మనమున్నామండి హంటర్ రోడ్లోని హర్షస్ న్యాచురల్ హనీ స్టోర్లో. మరి ఈ స్టోర్లో మనకి న్యాచురల్ హనీ ఇంకా ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. మరి చాలామంది హెల్త్ పర్పస్ హనీ అనేది యూస్ చేస్తుంటారు, కానీ ఏది ప్యూర్ ఏది ఇంప్యూర్ అనేటువంటి డౌట్లో మనం ఉండిపోతాం. కానీ ఇక్కడ ఎన్నో హెల్త్ ప్రాపర్టీస్తో కూడిన హనీ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉందండి. అట్ ద సేమ్ టైం ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎలాంటి హనీ యూస్ చేస్తే మనకు బెనిఫిట్స్ ఉంటాయని వారి మాటల్లోనే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం రండి. హలో సార్. హలో అండి. యో గుడ్. హర్షవర్ధన్. ఓకే, హర్షవర్ధన్ గారు, న్యాచురల్స్ హనీ స్టోర్ని ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు ఈ హంటర్ రోడ్? లాస్ట్ ఇక్కడ పెట్టబట్టి లైక్ 8 months అయిందండి. ఇంతకుముందు డిఏజీ బంగ్లా దగ్గర ఉండే, అది అక్కడ నుంచి షిఫ్ట్ చేసాం. మేము ఎస్టాబ్లిష్ అయ్యి వరంగల్లో 3.5 years జరిగింది. అంటే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? వీఆర్ ఎక్స్పాండింగ్ టు హైదరాబాద్ అండ్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మా హోమ్ టౌన్ ఇది, సో అందరికీ ప్యూర్ హనీ ఇవ్వాలి అనే దాంతో. అండ్ మళ్ళీ ఫస్ట్ థింగ్ ఈజ్ నాట్ సెల్లింగ్ ఓన్లీ హనీ, నీడ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. అంటే ఏంటంటే లైక్ హనీ అనేది అసలు ఎట్లా ఉత్పత్తి అవుద్ది ఏంటి అని చూపించాలని. వీ ఆల్సో హ్యావ్ ఫార్మ్ విజిట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అసలు ఈ హనీని న్యాచురల్ స్వీట్నర్గా యూస్ చేస్తుంటారు చాలామంది, ఎందుకంటే షుగర్ అనేది అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి న్యాచురల్ స్వీట్నర్గా యూజ్ చేస్తారు. కానీ అయినా కూడా అందులో డౌట్స్ ఉంటాయి, ఏది ప్యూర్ నాట్ ప్యూర్ అనేది. సో అసలు ప్యూర్ ఇది మాది అని చెప్పడానికి మనకి ఉన్న ప్రాపర్ ఎవిడెన్స్ ఏంటి? యాక్చువల్లీ అవును, అందరూ న్యాచురల్ స్వీట్నర్లా యూజ్ చేస్తారు. అందరికీ తెలిసింది ఏంటి, లైక్ హనీ అంటే ఒకటే ఉంటుంది అన్నట్టుగా తెలుసు. బట్ అందరూ మర్చిపోయేది ఏంటంటే ఇక్కడ బేస్ థింగ్, ఇప్పుడు మామూలుగా షాప్స్లో మనకి అన్ని స్టోర్స్లో దొరుకుతాయి, హనీ అని దొరుకుతాయి, మనకు buy 1 get 1 ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజులలో అందరం buy 1 get 1కి బాగా అట్రాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు హనీ ఎక్కడి నుంచి వస్తుంది అంతగానం, అండ్ సేమ్ ఎందుకు ఉంది. ఒక చెట్టుకి ఉన్న మామిడి పండుకి ఇంకో చెట్టుకున్న మామిడి పండుకి టేస్ట్ మారిపోయినప్పుడు ఒక పూత నుంచి తీసిన తేనె ఇంకో పూత నుంచి తీసిన తేనె సేమ్ ఉండదు. సో వాట్ వీ డూ అంటే మా దగ్గర డిఫరెంట్ ఫ్లోరల్ హనీ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఉండే మెడికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ హనీ థిక్నెస్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, కలర్ కానీ ప్రతి ఒక్కటి డిఫరెంట్గానే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్లోరా. సో దీన్ని ఒరిజినాలిటీ చెక్ చేసుకోవాలి అంటే 3 days ఫాస్టింగ్ ఉండాలి అండి. వాట్ ఐ సే టు మై కస్టమర్స్, లైక్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. లైక్ పేపర్ది ఏముందండి, ఏది చేసినా వచ్చేస్తుంది. మనల్ని మనమైతే మోసం చేసుకోలేం కదా. ఒక 3 days ఫాస్టింగ్ ఉండి ఓన్లీ హనీ మీదనే ఉండాలి. ఉంటే వాళ్ళ ఎనర్జీ అనేది రోజు వాళ్ళు చేసే పని ఎటువంటి లైక్ అమ్మో నేను తినలేదు అని తగ్గకుండా రోజు చేస్తే పని మనం చేసుకుంటూ పోతే హనీతో వాళ్ళకి సేమ్ మనం మామూలుగా రైస్ అవి తింటే ఎంత ఎనర్జీ అయితే ఉంటుందో అంతే ఎనర్జీ ఉండదు, ఎటువంటి డౌన్ఫాల్ అనేది ఉంటుంది ఎనర్జీ. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్యూర్ హనీ. ఎందుకంటే సింపుల్ రీసెర్చ్, ఎన్నో ట్రైబ్స్ ఎంతో మంది మనకి దుంపలు ఈ తేనె వీటిని కన్జ్యూమ్ చేసే బతుకుతున్నారు. ఇక్కడ మనకి రైస్ ఇవన్నీ ఎట్లా ఉన్నా వాళ్ళకి అక్కడ అట్లాగానే. సో వాళ్ళు బతికినప్పుడు మనము ఉంటాం. సో బికాస్ దే ఆర్ కన్జ్యూమింగ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ హనీ అండ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ నేచర్. సో వాట్ వీ నీడ్ టు డూ, మనం ఒక 3 days ఫాస్టింగ్ ఉండి దాని హనీ మీద కన్జంప్షన్ చేసుకుని ప్యూర్గా బాగానే ఉంటుంది. ఒకటి 3 days ఫాస్ట్ ఉండాలని చెప్తున్నారు కదా, అంటే కంప్లీట్ 3 days అంటే ఏదైనా ఒక పూట స్కిప్ చేయాలి ఫుడ్ అంటున్నారా? కంప్లీట్ హనీ మీద 3 days కంప్లీట్లీ మొత్తానికి. ఇప్పుడు మన శివరాత్రికి ఎట్లా ఉంటాం, 3 రోజులు, ఒక రోజు 2 రోజులు ఉంటారు కదా, 3 రోజులు అట్లా 3 పూటలు అంటే మొత్తం ఎన్ని మీల్స్, 9 meals అవుతాయి. 9 meals ప్రతి మీల్లో 2 spoons ఆఫ్ హనీ విత్ వాటర్ డైల్యూట్ చేసుకొని తాగాలి. బికాజ్ డైల్యూట్ ఎందుకు చేసుకోవాలన్నానంటే లైక్ అది మనకి బాగా వేడి చేస్తుంది హనీ. సో అందుకు వాటర్తో డైల్యూట్ చేసుకొని తాగితే సరిపోద్ది. జనరలీ ఇప్పుడు మనకు వేరే సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, ఇట్ గివ్స్ వింగ్స్ అని అదని ఇదని ఉంటాయి. ఏంటి దాని కాన్సెప్ట్ ఏంది, ఎంబడే మన బ్లడ్ సెల్స్లో కలిసిపోయి ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. ఇట్ ఈస్ అ సింథటిక్ ఫుడ్. బట్ హనీ ప్రాపర్టీ కూడా అదే, న్యాచురల్గా దొరుకుతుంది. హనీ చేసేది కూడా అదే, అంతే ఏదో బ్రహ్మ విద్యం కాదు. హనీ కూడా మనం కన్జ్యూమ్ చేసుకోగానే ఎంబడే మన గ్లూకోజ్లోకి కలిసిపోతుంది మన బ్లడ్ సెల్స్లో. సో హనీ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో సేమ్. సో ఇట్ గివ్స్ సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అట్లా. ఇప్పుడు సీజనల్ ఫ్లవర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసుకొస్తున్నా అని చెప్తున్నారు కదా, అంటే దేని ఫ్లవర్కి సంబంధించింది దానికి హనీ సపరేట్గా ఉంటుందా, ఆల్ కంబైన్డ్గా తీస్తారు? సింపుల్. ఇప్పుడు మనకి ఎట్లానంటే మనం సీజనల్ ఫ్లోరా ఉంటుంది, లైక్ మనకు చలికాలంలో మస్టర్డ్ వేస్తారు, నువ్వులు వేస్తారు దాని తర్వాత. సో మనం ఏం చేస్తాం అంటే బీ హైవ్స్ అంటాం, మనం దీన్ని బాక్సెస్లో పెంచుతాం. పీస్ మెలిఫెరా అనేది బ్రీడ్ పేరు. వీటిని ఏం చేస్తాం అంటే మనం ఎక్కడైతే మనం లైక్ ఫ్లోరా ఉంటుందో
ఆ ఫ్లోరా దగ్గరికి మనము బాక్సెస్ని తీసుకుపోయి పెట్టడం వల్ల ఏమైతే దాని నుంచి నెక్టార్ అనేది కలెక్ట్ అవుద్ది. సో 80-90% ఆఫ్ ద ఫ్లోరా వచ్చే టైంలోనే పెట్టడం వల్ల లైక్ ముందు అన్నం పెట్టాము, అడిగి పోయే తినాలిగా, ఇంకెక్కడికో హోటల్ ఎత్తుకోగా మనం కూడా. సో అవి అంతే, అక్కడికి వెళ్ళి మనకి నెక్టార్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత 18-22% లోపు మాయిస్ట్ తీసుకొచ్చాక సీల్ వేసేస్తుంది. ఆ సీల్ వేసిన పోర్షన్ని మనం అన్క్యాప్ చేసుకొని మనం హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. మళ్ళీ క్రష్ చేయడం అలాంటివి ఏవి ఉండవు మన దాంట్లో. హనీ అంటే ఇప్పుడు తేనెతటం చూస్తే ఎవరైనా భయపడతాం, ఎందుకంటే దానివల్ల మనకి హామ్ అవుతుంది కాబట్టి, హాస్పిటలైజ్డ్ కూడా అవుతాం. సో అలాంటి రిస్క్ థింగ్ అసలు మీరు ఫస్ట్ టైం ఎలా ఫేస్ చేశారు? అది ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ వర్క్ అండ్ హౌ యూ డెడికేటెడ్ టు సంథింగ్ అంతే. అండ్ రిస్క్ అంటారా ప్రతి దాంట్లో ఉంటుంది, కాకపోతే దీనిలో కొంచెం ఎక్కువనే ఉంటుంది. అండ్ ఏంటంటే తినగా వేపాకు తీయగానే ఒక సామెత ఉంటుంది. సో కుట్టంగా దోమ కుట్టినట్టే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే హౌ యూ హ్యాండిల్ ఇట్. మనం ప్రతిదానికి హ్యాండిల్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళడం ఫస్ట్లో చాలా డిఫికల్టీస్ ఉన్నాయండి. అసలు ఇది ఎంత నరకంగా ఉంటుంది అంటే చాలా ప్రాబ్లమాటిక్ థింగ్. ఎవరు రారు, లేబర్ షార్టేజ్ చాలా ఉంటాయి, మొత్తం సెల్ఫ్గా చేసుకోవాలి. అట్లాగా ఫస్ట్ నుంచి ఓవర్కమ్ అవుతూ మెల్లిమెల్లి ఒక్కొక్క దాన్ని రెక్టిఫై చేస్తూ చేసామంతే. ఇప్పుడు ఓవరాల్గా ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మనకి ఇది ఎక్స్ట్రా తీసుకురావడానికి? మనకి ఎంత ఒక 10-12 మెంబర్స్ ఉంటారండి, ఆన్ ఫీల్డ్ ఉంటారు మొత్తం. అట్లా అంటే ఎవ్రీడే తీసుకొస్తాం, ఎవ్రీ డే చేయడం అనేది ఉండదండి ఇందులో. ఎట్లా అంటే మనకి ఫ్లోరా టైంలోనే మనం తీస్తాము, లైక్ అంటే సీజనల్గా తీస్తాము. 45 డేస్కి 15 డేస్కి ఒకసారి, 45 డేస్కి ఒకసారి మనకి ఈల్డ్ అనేది వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లోరా అండ్ పెస్టిసైడ్స్ అండ్ ఎవ్రీథింగ్. పెస్టిసైడ్ కొట్టకుండా నీట్గా చేసే క్రాప్స్ ఐడెంటిఫై అవ్వాలి. ఒకవేళ మనం ఒక దగ్గర పెడుతున్నాం స్పాట్లో, అక్కడ పెస్టిసైడ్ ఎక్కువ కొడతారు, బీస్ చనిపోతాయి. అవి ఏదో పెస్టిసైడ్ కెమికల్ తీసుకొచ్చి పెట్టవు, చనిపోతాయి. మళ్ళీ అక్కడ నుంచి ఇన్స్టెంట్గా వేరే ఫామ్కి షిఫ్ట్ చేయడం. సో ఇట్ డిపెండ్స్. మంచి ఈల్డ్ క్రాప్ దొరికింది అనుకోండి మనకి, అక్కడ పెట్టగానే మనకు 15 డేస్లో మనకి క్యాపింగ్ అనేది జరుగుద్ది, మనకి నెక్టార్ అనేది వస్తుంది అంతే. సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరాతో మనం చూస్తున్నాం కదా, మస్టర్డ్ కానీ, అజ్వైన్ కానీ, యూకలిప్టస్ కానీ, జామున్ అనేది నేను అసలు కొత్తగా వింటున్నాను. అంటే దాని ఎక్స్ట్రాక్ట్తో తీసిన హనీ వేరే వాటితో ఎలా డిఫరెన్స్ ఉంటుంది? సింపుల్ మ్యామ్, ఇప్పుడు మన అందరికీ తెలుసు డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమంటారు అల్ల నేరేడు పండు చాలా మంచిదే, బికాజ్ దానిలో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఇవి అనేది తక్కువ ఉంటుంది. సో మనకు దాని నుంచి తీయడం అంటే ఏంటంటే మనం ఆ ఫ్లోరా టైంలో లైక్ 200 acres 200 ప్లాంటేషన్ ఉన్న క్రాప్స్ దగ్గరకు మనం వెళ్తాం. వెళ్ళి సేమ్ ప్రొసీజర్ మనం ఎట్లయితే ఈ ఫ్లోరా దగ్గర పెడతాం అక్కడ పెడతాం. ఫ్లోరా టైంలో పెట్టడం వల్ల దాని నుంచి వచ్చే హనీ మనకి ఎట్లా అంటే లైక్ ఒగరుగా సేమ్ అల్ల నేరేడు పండు తింటే ఏదైతే ఉంటుందో ఇట్స్ కామన్. ఇప్పుడు అల్ల నేరేడు పండు అనేది మనకి ఏదైనా దొరుకుద్ది 365 days హైబ్రిడ్లో అట్లా, కానీ అల్ల నేరేడు పండు దొరకదు. ఏంటి ఇంకొక ఆల్టర్నేటివ్, దే వాంట్ టు ఈట్ సంథింగ్ స్వీట్. సో వాళ్ళు హనీ కన్సంప్షన్ చేసుకోలేరు వేరే. బట్ అల్ల నేరేడు దాంట్లో ఏమైందంటే గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. అండ్ ఇది మేము CGM దాంట్లో కూడా స్పైక్ అవుతుందా చూసుకొని మనం చెప్తాం అట్లాగా. సార్ ఇవన్నీ ఏంటి, ఈ హనీ గురించి చెప్పండి. ఇది ఏంటంటే అండి, ఇది డోర్ సెట్. అది ఇప్పుడు మనకి ఏంటి, మనం మనుషులం కదా, ఎంత చేసినా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. లైక్ సార్ చెట్టు మీద అయితేనే ప్యూర్, మనకి అవైతేనే కరెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎంత చేసినా కూడా పబ్లిక్ లైక్ యాజ్ మళ్ళీ మన స్టోర్లో నేను ఎట్లా ఆలోచిస్తానంటే లైక్ ఒక కన్జ్యూమర్కి ఏం కావాలి, నీడ్స్ ఏంటి ఫుల్ఫిల్ చేయడానికే చూస్తాం. సో మేమేం చేసామంటే లైక్ మేము సపరేట్గా ఒక టీమ్ని రెడీ చేసాము, వేర్ వీ కెన్ గెట్ అ డోర్ సెట్ అని. అది మన చెట్ల మీద పెడుతుంది కదా అది అన్నట్టు. ఏంటంటే మనం బయట ఏం చేస్తారు, లార్వా ప్యూప అంటే దాని గుడ్లు అవన్నీ ఉంటాయి, వాటిని క్రష్ చేస్తారు. సో కొంచెం పుల్లగా అట్లా రావడం ఉంటుంది. కానీ ఇది ప్యూర్గా మనం ఓన్లీ హనీ పోర్షన్ మాత్రమే కట్ చేసి పెట్టాం. సో దట్ కన్జ్యూమర్ కెన్ నో మనకి చెట్టు మీద పెట్టేది ఎట్లా ఉంటుంది, మనది పెద్ద తేడా ఏముండదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఫ్లోరా ఈజ్ డిఫరెంట్ అంతే. అది ఏం ఫ్లోరా అని చెప్పలేము, మనం వీటికి ఇది దీనిది అని చెప్పగలుగుతాం అంతే తేడా, మిగతాదంతా సేమే. హనీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి అది ఫేవరెట్ అవ్వచ్చు లేదా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఏ హనీ బాగుంటుందని చెప్తారు?
మ్యామ్ అట్లా అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇందాక డయాబెటిక్ వాళ్ళకి అల్లం నీడది అయితే బాగుంటుందని. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం అనుకోండి, వాళ్ళకి ఏం రికమెండ్ చేస్తాం, అజ్వైన్ అన్న యూకలిప్టస్ అన్న రికమెండ్. వై? బికాస్ లైక్ మనకేంటి కోల్డ్ కానీ కాఫ్ కానీ రాకుండా ఇన్ఫెక్షన్స్ పరంగా అది బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర సోంపు ఉంటుంది, ఫెనిల్ అని ఉంటుంది, ఇదేంటి డైజెస్టివ్ ఇష్యూస్కి అట్లాంటి వాటికి బాగా పనిచేస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఏమంటారు హెల్త్ ప్రకారంగా. ఇఫ్ సిసమి కూడా అవైలబుల్ నువ్వులది, అది మన కాల్షియము అట్లాంటి వాటికి ఇప్పుడు ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటుంది, ఇప్పుడు ఈల్డ్ వస్తుంది అప్పుడు ఉంటుంది. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాన్ని బట్టి మనం ఇస్తామండి. అట్లా ఇది అయితే మంచిది అని అట్లా ఏముంటుంది, అన్నీ మంచిగా. ద ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ యూ వాంట్ టు గెట్ అడిషనల్లీ, ఏం మెడికల్ ప్రాపర్టీస్ కావాలి అడిషనల్గా అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్గా హనీ కన్జ్యూమ్ చేసే విషయం పక్కకు పెడితే ఎక్స్టర్నల్గా చాలామంది అంటే ఎక్కువగా లేడీస్ ఎక్స్టర్నల్గా యూస్ చేస్తుంటారు స్కిన్ పైన. సో అది నాకు కూడా వచ్చినప్పటి నుంచి డౌట్ ఉంది. ఒకవేళ ఎక్స్టర్నల్గా యూస్ చేయాలనుకుంటే స్కిన్ పరంగా అంటే బ్రైట్నెస్కే కావచ్చు, క్లియర్ స్కిన్కే కావచ్చు, ఏ హనీ అనేది ఎక్స్టర్నల్గా యూస్ చేస్తే బాగుంటుంది? ఎక్స్టర్నల్గా అంటే మేము ఇంటర్నల్గా చెప్తాం. ఎందుకంటే లీచీ మీరు అన్నారు, లీచీ అది ఒక హనీ ఉండింది. ఈ లీచీ హనీ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు, ఫేస్ మీద పెట్టుకోవచ్చు. ఇట్ గివ్స్ అ గుడ్ రెస్పాన్స్. అట్లా ఇది ఏంటంటే మీకు ఏం చెప్పినా కూడా మేము కస్టమర్ ఫీడ్బ్యాక్ బేస్ మీదగానే చెప్తాం. మా దగ్గర లీచీ గురించి అయితే కస్టమర్స్ చెప్పారు, వాటి బట్టి చెప్తున్నాం. లీచీ ఈజ్ గివింగ్ గుడ్ ప్రోగ్రెస్ ఆన్ స్కిన్. అండ్ కొందరు బ్యూటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు యూస్ చేస్తారు అండ్ కన్జ్యూమ్ కూడా చేస్తారు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా రెండు చేస్తేనే అవుద్ది. ఓన్లీ ఎక్స్టర్నల్ చేసినా వర్కౌట్ అవ్వదు. ఇట్స్ లైక్ టెంపరీ. ఏంటంటే మీకు బయట ఏ హనీ పెట్టుకున్నా మొత్తం స్పూన్ అంతా పెట్టుకోవాలి. ఇది ఓన్లీ ఇట్లా ఒక స్పూన్లో ఒక సగం పెట్టుకున్నా కూడా ఇది ఫేస్ అంతా అప్లై అవుతుంది. అంటే అంత ఏమంటారు గమ్మీ సబ్స్టాన్స్ లాగా ఉంటుంది అట్లాగా అంతే. ఓకే, కమింగ్ టు ఐస్ క్రీమ్స్, న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి సార్? ఇందులో అన్నీ న్యాచురల్ ఫ్రూట్ మ్యామ్. ఏంటంటే లైక్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సీతాఫలం ఉంటుంది, అల్లనేరేడుది ఉంటుంది, మ్యాంగో ఉంటుంది. ఏంటంటే మేము ఒకటే అబ్జర్వ్ చేసింది ఏంటంటే బయట ఏదైతే ఐస్ క్రీమ్స్ ఉన్నాయో ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ లైక్ ఆయిల్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్టెబిలైజర్స్ ఎసెన్స్ వేసి చేస్తారు. కంప్లీట్గా ఒక ప్యూర్ ప్రోడక్ట్ని తీసుకురావాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఎ స్టోర్ అండ్ దెర్ షుడ్ బి సంథింగ్ అట్రాక్టివ్ దెన్ హనీ. అండ్ యాక్చువల్లీ హనీతో చేద్దామని స్టార్ట్ చేసాము, బట్ ఇది ఏమైందంటే హనీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. సో ఈ టైంలో మనం ఈ సీజన్లో తీసుకొచ్చిన టేస్ట్ నెక్స్ట్ సీజన్లో తీసుకురామేమో అని చెప్పి వీ హ్యావ్ లైక్ ఇప్పుడు మేము ముష్టితో చేస్తున్నాం. సో కాఫ్ కానీ కోల్డ్ కానీ ఏది ఎఫెక్ట్ అవ్వదు. అట్లా ప్రాపర్గా మనం తయారు చేస్తున్నాం. అట్లా ఓన్లీ విత్ మిల్క్ ఫ్రూట్ అంతే. ఓన్లీ విత్ మిల్క్ అండ్ ఫ్రూటే మన ఐస్ క్రీమ్స్ రెడీ? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో హనీ వచ్చేసి న్యాచురలే, ఐస్ క్రీమ్స్ కూడా న్యాచురల్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇంక ఇలాంటివి బ్రాంచెస్ ఎన్నో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు అనుకున్నట్టు ట్రై సిటీస్లో కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.